ఏందబ్బా ఈవిడొచ్చిందే? ఈసారి ఓటు మనకే వేయండి. ఈ 10 ఏళ్లలో మీకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాను. ఊరికే వద్దులే, ఓటుకి 5,000 ఇస్తాను. సరేనా? ఎందుకు వేయాలి ఓటు? బెంజి కారులో తిరిగి బోర్ కొట్టినాదా? రేపు పొద్దున మా ఓట్లతో గెలిచి రోజ్ రాయిస్ కార్ కొనాలనా? బాగా చెప్పినావు. వెళ్ళమ్మా. ఎందుకు వేయాలమ్మా నీ కోటు? ఎగరేదానికా? టూర్లు తిరిగేదానికా? ఒక ఫ్యాక్టరీ లేదు, ఒక ఉద్యోగం లేదు, కరెంట్ ఛార్జీలు తగ్గించింది లేదు, రోడ్లు వేసింది లేదు. మరి నువ్వేం చేసావు? ఓటు వేయాలి టైం రానే గాలి బాణానికి ఓటేసి గెలిపించుకుంటే ఎంత మంచి జరుగుతుందో మాకు తెలుసు. వెళ్ళమ్మా. డ్రైవర్ మేడం. కార్తీ. సరే మేడం. బాయ్ బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్స్? మేడం, మగ్గం కార్మికులు మీకోసం వెయిట్ చేస్తున్నారు మేడం. నమస్కారం. తీరేమ్మా. మేడం మీకోసం ఓ చీరిచ్చి 100 పనులు చేయమంటారు. 100 పనుల కోసం కాదమ్మా, ఒకే పని. కరెంటు బిల్లులు ఎక్కువ వస్తుంది. నేనేం తగ్గించలేను. దేశంలో అంతా ఎక్కువే ఉంది. ఎంతొస్తే అంత కట్టుకోవడమే. మేడం, పక్క రాష్ట్రాలతో పోలిస్తే మనకే బిల్లులు ఎక్కువ వస్తున్నాయి మేడం. మీ గవర్నమెంట్ వేసే ట్యాక్సెస్ వల్ల. అయినా ముందు ఎలక్షన్లో మాట ఇచ్చుండారుగా 500 యూనిట్లు ఫ్రీ అని. ఫ్రీ మాట దేవుడేరు. ఎప్పుడు 1000 రూపాయలు వచ్చే బిల్లు ఇప్పుడు 3000 వస్తా ఉంది. కనీసం కూల్ డబ్బులు కూడా రావట్లా. సరే ఈసారి ఓటేసి గెలిపించండి. గెలిచాక చూద్దాం. ముందుక్కడి నుంచి వెళ్ళండి. మీరు మీ పవర్ బిల్లులో చూపించినారు. రేపు మా పవర్ మా ఓట్లలో చూపిస్తాం. వినరండి జనులారా, విషయం ఒకటుంది. కనరండి ప్రజలారా, మాటల కందనిది. మహిళా మా తల్లికి శక్తి చేయూతొస్తోంది. ఆంధ్ర తలరాతను మార్చే సమయం వచ్చింది. తెలుగు తల్లి బిడ్డల్లారా, భరోసా అంటే ఇది. భవిష్యత్తుకు గ్యారెంటీ అంటేనే బాబు గారే అని. ఓ తెలుగు తల్లి బిడ్డల్లారా, భరోసా అంటే ఇది. భవిష్యత్తుకు గ్యారెంటీ అంటేనే బాబు గారే అని. మహాశక్తి పథకాన్ని ఇచ్చే మనసే వచ్చింది. మహిళకు ధైర్యం ఇది అండి. ఎదిగిన బిడ్డ భారం అంటూ దిగులే దేనికిలే. భవిష్యత్తుకు గ్యారంటీగా మనకు బాబే ఉన్నడులే. తెలుగుదేశం జెండలు బట్టి పిడికిలి ఎత్తాలి. మన ఆడబిడ్డల రక్షణ కోసం ముందుకు సాగాలి. ఆడబిడ్డనిదినే తెచ్చి అండగా ఉంటదిరా. ప్రతి నెలకు 1500 అందిస్తుంటదిరా. ఆడబిడ్డనిదినే తెచ్చి అండగా ఉంటదిరా. ప్రతి నెలకు 1500 అందిస్తుంటదిరా. ఈ జెండే అండ కదా, ఈ జెండే అండ కదా. ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. రెండోది, ఎంతమంది పిల్లలున్నా 15,000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. చదువును మించిన ధైర్యం లేదు బాబుకు, అది తెలుసు.
చదివే పిల్లల కండా దండగ మహాశక్తి ఉంది. తల్లికి వందనమంటూ సారు కదిలి వస్తుండు. సైకిలు ఎక్కి సాగిపోతాం సిద్ధంగా ఉండు. కుటుంబంలో ప్రతి విద్యార్థికి 15,000 ఏడాదికి అందించా ముందుకు వస్తుండు. కుటుంబంలో ప్రతి విద్యార్థికి 15,000 ఏడాదికి అందించా ముందుకు వస్తుండు. ప్రతి ఏడు ఇస్తాడు, ప్రతి ఏడు ఇస్తాడు. ఎన్నియాలో 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 అమ్మ లెక్కలంతా కూడి ఆడి పాడాలో. మల్లియాలో 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 బాబు గారి మనసు ఎంత గొప్పది చూడండి. ఇంటికి దీపం ఇల్లాలేగా వినవే ఓ తల్లి. పొయ్యి మంటకు మించిన గ్యాసు రేటు మంటలు అధికమని. అది కొనలేక కట్టెల పొయ్యితో కష్టం ఎందుకని. దీపం పథకం ఉచితంగానే వస్తోందింటికని. ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లే ఇవ్వంగా. ఒక పైసా కూడా వద్దంటూ ఉచితంగా ఇవ్వంగా. ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లే ఇవ్వంగా. ఒక పైసా కూడా వద్దంటూ ఉచితంగా ఇవ్వంగా. మన బాబే వస్తుండు, చంద్రబాబే వస్తుండు. ఎన్నియాలో 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 అమ్మ లెక్కలంతా కూడి ఆడి పాడాలో. మల్లియాలో 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 బాబు గారి మనసు ఎంత గొప్పది చూడండి. మహిళా శక్తిని మించిన రూపం ఇంకోటేది అని. స్త్రీ గౌరవాన్ని పెంచే మనసే అందరికుండాలి. తెలుగు మహిళకు బలాన్ని ఇచ్చే పథకం వస్తోంది. చంద్రబాబు నాయుడు గారి హామీ వస్తోంది. టికెట్టు లేని ప్రయాణ మార్గం మహిళకు అందించా. మహిళా తల్లి ఉచితంగానే గమ్యం చేరంగా. టికెట్టు లేని ప్రయాణ మార్గం మహిళకు అందించా. మహిళా తల్లి ఉచితంగానే గమ్యం చేరంగా. ఈ పథకం వస్తుంది, మహాశక్తి పథకమిది.